Hi friends, how are you all? Today's our video is recruitment and selection. సో ఈ రోజు వీడియోలో మనం రిక్రూట్మెంట్ అంటే ఏంటి, సెలెక్షన్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి, అసలు రిక్రూట్మెంట్ అంటే దేన్ని అంటాము, సెలెక్షన్ అంటే దేన్ని అంటాము, అలాగే ఇది కంపెనీలో ఏ రకంగా యూజ్ చేస్తారు అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో చూసే ముందర మనం ఏం చేయాలి, చకచక స్టడీ టూల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మీకు ఏ టాపిక్ మీద డౌట్ ఉందో ఆ టాపిక్ మీరు కనుక కామెంట్ సెక్షన్లో పెడితే నేను మీకు ఆ టాపిక్ గురించి కూడా నేను వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా టుడేస్ టాపిక్ ఈజ్ రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్. సో ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ మీనింగ్, ఫీచర్స్, ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్, మెథడ్స్ ఆఫ్ సోర్సెస్. సో ఈ రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్ అనేది కొంచెం లెందీ వీడియో ఉంటుంది, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా రిక్రూట్మెంట్ అంటే ఏంటి, సెలెక్షన్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. సో ముందర ఏం చేద్దామంటే అసలు రిక్రూట్మెంట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఈ వీడియో నేను కేవలం రిక్రూట్మెంట్ మీద చేశాను, అలాగే దీనికి పార్ట్ 2 అని చెప్పి సెలెక్షన్ మీద కూడా నేను చేస్తాను. సో ఫస్ట్ ఈ రిక్రూట్మెంట్ అంటే ఏంటి, అసలు రిక్రూట్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మన ఒక ప్లేస్ ఖాళీగా ఒక ప్లేస్ ఉంది, మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దేని గురించి డిస్కస్ చేసుకున్నాం, ఒక ప్లానింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మీరు కనుక ప్లానింగ్ చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కంపల్సరీగా మీరు ప్లానింగ్ కూడా చూడండి. సో ప్లానింగ్ చూసిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే కనుక రిక్రూట్మెంట్ అంటే మనం ముందర ప్లాన్ చేసుకున్నాం, ఆర్గనైజేషన్ ఒక గోల్ ఇచ్చింది. సో ఆ గోల్ ఫుల్ఫిల్ చేయడానికి మన దగ్గర సరిపడినంత మ్యాన్ పవర్ ఉందా లేదా అని ప్లాన్ చేసుకున్నాం. సో మనకి ఇంకా అక్కడ కొంతమంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు, మనం ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ గోల్ ఫుల్ఫిల్ చేయడానికి అంత స్టాఫ్ మన దగ్గర లేరు. సో మనం కొంతమందిని హైర్ చేసుకోవాలి ఆ గోల్ కనుక కంప్లీట్ చేయాలంటే. సో దీనికోసం అని చెప్పి మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రిక్రూట్మెంట్ తీసుకుంటాం. సో రిక్రూట్మెంట్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఆఫ్ ది ఆపరేషనల్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ మేనేజ్మెంట్. సో ఒక మేనేజర్ యొక్క ఆపరేషన్స్ ఫంక్షన్స్లో ముఖ్యమైనది. సో ఇది నేను మీకు ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో చెప్పాను, ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అది కూడా చూస్తే ఈ వీడియో మీకు క్లారిటీ వస్తుంది. అసలు రిక్రూట్మెంట్ అంటే ఏ సెలక్షన్లో ఉంటుంది, ఒక హెచ్ఆర్ యొక్క ఆపరేషనల్ ఫంక్షన్లో మొట్టమొదటిది ప్లానింగ్ అండ్ సెలెక్షన్, రిక్రూట్మెంట్ ఇస్ ద సెకండ్ వన్. సో ఒక ప్రొసీజర్ ద్వారా పెడుతున్నాం కాబట్టి ఫస్ట్ నేను మీకు ప్లానింగ్ చెప్పాను, ఇప్పుడు నెక్స్ట్ నేను రిక్రూట్మెంట్ గురించి చెప్తున్నాను. సో అయితే ఇప్పుడు రిక్రూట్మెంట్ యొక్క మీనింగ్ తెలుసుకుందాం. సో రిక్రూట్మెంట్ అంటే ఏంటి, సెలెక్షన్ అంటే ఏంటి. రిక్రూట్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అట్రాక్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ ఏ జాబ్ రోల్. సో ఒక జాబ్ ఉంది, మనకి ఫస్ట్ ఏం కావాలి, మన దగ్గర జాబ్ ఉంది అంటే బయట వాళ్ళకి కూడా తెలియాలి, ఓహో ఓకే ఈ కంపెనీలో దేర్ ఈజ్ ఏ రిక్వైర్మెంట్, వీ హ్యావ్ టు సప్లై అవర్ రిజ్యూమ్ దట్ లైక్ దిట్. ఈ రకంగా మనం ఏం చేస్తామంటే ఆ కంపెనీలో మనకి జాబ్ ఖాళీగా ఉంది, మనం అప్లై చేసుకుందాం అని చెప్పి మనకి బయటికి ఒక అనౌన్స్మెంట్ అనేది చేస్తారు. సో అది కూడా ఎలా చేస్తారంటే ఇక్కడ ఒక పోస్ట్ ఖాళీ ఉంది, సో దీనికి ఇంత శాలరీ ఇస్తాము, దీనికి రిక్వైర్మెంట్స్ ఇవి, ఇంత రిక్వైర్మెంట్స్ మాకు కావాలి, ఎక్స్పీరియన్స్ ఇంత కావాలి, ఆ క్వాలిఫికేషన్ ఇలా ఉండాలి, సో ఇదంతా ఏంటి శాలరీ ఇంత ఇస్తాము అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అట్రాక్ట్ చేస్తాం పీపుల్ని. ఓకే ఇది ఒక జాబ్ రోల్ ఉంది, ఇది మనకి సరిపోతుంది, మన క్వాలిఫికేషన్కి మనకి సరిపోతుంది. సో అలానే ఏమనుకుంటారంటే అందరూ అప్లై చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే బయట నుంచి జనాల్ని ఆ జాబ్ రోల్ వైపు పూర్తిగా తన వైపు తిప్పుకోవడానికి, అంటే ఆ జాబ్కి అప్లై చేసేలా చేయడానికి రిక్రూట్మెంట్ అంటాం. సో సెలెక్షన్ అంటే ఏంటంటే అప్లై చేసిన అందరినీ మనం సెలెక్ట్ చేయము, అందులో కొంతమందిని మాత్రం మనకి తగ్గ రోల్ మనకి రిక్వైర్మెంట్ ఏ జాబ్కి ఉంది, ఆ జాబ్ రోల్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టే మనం ఒక పర్సన్ అనేది తీసుకుంటాం. సో ఆ ప్రాసెస్ని ఏమంటామంటే సెలెక్షన్ అంటాం. సో ఇప్పుడు మీకు రిక్రూట్మెంట్కి సెలెక్షన్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏమీ లేదు, రిక్రూట్మెంట్ అంటే కంపెనీ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్. మనం ఒక సింపుల్గా మాట్లాడుకోవాలి అంటే కనుక రిక్రూట్మెంట్ అంటే ఒక కంపెనీ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తామంట, ఓకే ఈ కంపెనీలో మాకు ఇలాంటి మంది కావాలి, ఇలా కావాలి అని. కానీ వెళ్ళిన వాళ్ళందరినీ అది తీసుకోదు, దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అప్ చేసిన తర్వాత అందులోంచి కొంతమందినే సెలెక్ట్ చేస్తుంది, అందరి రిజ్యూమ్స్ సెలెక్ట్ చేయదు. దానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నా కూడా దానికి ఎలాంటి వాళ్ళని కావాలో వాళ్ళని ఇంటర్వ్యూ కాకేస్తుంది. సో ఇలా ఇంటర్వ్యూకి పిలుస్తుంది,
ఆ ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఆ పిలవడాన్ని ఏమంటామంటే సెలక్షన్ అంటాము. మనం అందరం అప్లై చేస్తాం కదా, ఇప్పుడు ఒక యాడ్ న్యూస్ పేపర్లో యాడ్ చూసామంటే మనం ఏం చేస్తాం, అప్లై చేస్తాం, అందరూ అప్లై చేస్తాం. ఒక 100 మెంబర్స్ అప్లై చేసామంటే ఒక 10 మెంబర్స్కి ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి ఒక కాల్ లెటర్ అనేది వస్తుంది. సో ఈ 10 మెంబర్స్ ఎలా వస్తారు ఇంటర్వ్యూకి రమ్మని, సో అది సెలెక్ట్ చేస్తారనమాట. ఓకే ఇందులో వీళ్ళు ఓకే వీళ్ళు ఓకే వీళ్ళు ఓకే వీళ్ళు ఓకే అని చెప్పి కొంతమంది సెలెక్ట్ చేసుకుంటుంది. సో దీన్ని ఏమంటామంటే సెలెక్షన్ అంటాం. రిక్రూట్మెంట్ అంటే అడ్వర్టైజ్మెంట్ అండ్ సెలెక్షన్ ఈజ్ ద సెపరేట్ ఫ్రమ్ అడ్వర్టైజ్మెంట్. అంటే ఎవరైతే మనకి రిజ్యూమ్స్ ఇస్తారో వాటిలోంచి సెపరేట్ చేయాలి, మనకు కావాల్సిన కొంతమందినే తీసుకోవాలి. సో ఎక్కడ కన్ఫ్యూజ్ పడకుండా జాగ్రత్తగా ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక మీకు తెలిస్తే రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్ ఈజ్ అ వెరీ వెరీ ఈజీ టాపిక్. సో ఫస్ట్ మనకి రిక్రూట్మెంట్ అంటే అర్థమైంది, సెలెక్షన్ అంటే అర్థమైంది. సో మనం ఈ వీడియోలో ఏం చెప్పుకుందాం అనుకున్నాం అంటే రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం. సో మీనింగ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో ఈ రిక్రూట్మెంట్ అంటే ఏంటి, అసలు ఎందుకు తీసుకుంటాము ఏంటి అనేది చూద్దాం. వన్ ఆఫ్ ది ఫార్మర్ స్టెప్ ఆఫ్ ఆపరేషన్ ఫంక్షన్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం ఈజ్ రిక్రూట్మెంట్. సో మనం ఆల్రెడీ చెప్పాను మీకు ముందరే, ఆపరేషన్స్ ఫంక్షన్ యొక్క మేనేజర్ యొక్క ఆపరేషన్ ఫంక్షన్ అంటే తనంతట తాను చేయగలిగినవి, ఆలోచించి చేయడం వేరు, తనే ప్రెజెంట్ అయి చేయడం వేరు. మేనేజరియల్ ఫంక్షన్స్ అండ్ ఆపరేషన్ ఫంక్షన్స్ బోత్ ఆర్ 2 types ఆఫ్ మేనేజర్. ఒక మేనేజర్కి 2 types ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి ఆపరేషనల్ ఫంక్షన్స్ అండ్ మేనేజింగ్ ఫంక్షన్స్. మేనేజింగ్ ఫంక్షన్స్ అంటే ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్ అండ్ కోఆర్డినేటింగ్. సో ఇది కేవలం మేనేజ్ చేస్తాడు అంతే ఇక్కడ, కానీ తను చేయగలిగిన కొన్ని పనులు ఉంటాయి, వాటినే ఆపరేషన్ ఫంక్షన్స్ అంటాం. అందులో మొట్టమొదటిది ప్లానింగ్, తర్వాత రిక్రూట్మెంట్. సో ఈ రిక్రూట్మెంట్ ఏంటి, ఈ రిక్రూట్మెంట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది హెచ్ఆర్ మేనేజ్మెంట్. Recruitment is a process of searching for a prospective employees and stimulating them to apply job in the organization. So here we are using the bookish words. సో మీరు ఈ రకంగా మీరు నోట్స్ రాసుకోండి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కాగా మీకు సరిపోతుంది. సో మీరు ఇలా కనుక ప్రజెంట్ చేశారు అంటే ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డెఫినెట్లీ ఫుల్ మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక క్వశ్చన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకోవాలి అంటే అంతవరకు అర్థం చేసుకుని మనం ఎగ్జామ్లో రాయాలి. ఇప్పుడు రిక్రూట్మెంట్ అంటే ఏంటంటే మనం ప్లానింగ్ దగ్గర నుంచి రాకూడదు, మనం రిక్రూట్మెంట్ మనకి అవగాహన ఉండాలి. ఓకే ప్లానింగ్ నుంచి రిక్రూట్మెంట్ వస్తుంది, ఇలా అవుతుంది అని మనకు ఒక అవగాహన ఉండాలి. కానీ రిక్రూట్మెంట్ అంటే రిక్రూట్మెంట్ దగ్గర నుంచే రాయడం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎక్స్ట్రా స్టఫ్ అంతా రాశారంటే కరెక్షన్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు వీళ్ళకి కొంచెం తక్కువగా వచ్చు, అందుకే వీళ్ళు ఎక్కలేని స్టఫ్ అంతా తీసుకొచ్చి పేపర్ మీద రాస్తున్నారనే ఒక ఆలోచన అయితే వాళ్ళకి కల్పిస్తాం మనం. అందుకని ఫస్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ డైరెక్ట్గా ముందర దాని మీనింగ్ రాసిన తర్వాత మీరు కావాల్సిందంటే రాయండి. ఫస్ట్ 4 points మాత్రం కంపల్సరీగా సింపుల్గా ఉండాలి, 1 way ఆన్సర్లా ఉండాలి. నెక్స్ట్ నుంచి మీరు ఒక పారాగ్రాఫ్లో రాసుకున్నా పర్వాలేదు. సో ఇది కూడా ఒక టిప్ ఫ్రెండ్స్, ఎందుకంటే మేనేజ్మెంట్ స్టడీస్ వచ్చాయి అంటే మేనేజ్మెంట్ అందరికీ ఒకే విధముగా ఉండదు. ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క లా ఉంటుంది, అందరికీ ఒకటే మీనింగ్ రావాలని లేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఒక కరెక్షన్ చేస్తే వాళ్ళు ఏం చూస్తారంటే వీడి దగ్గర ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, వీడు ఏ రకంగా రాయగలడు, ఒక టాపిక్ని ఎన్ని రకాలుగా రాయగలం, మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం అన్నదే ఈ మేనేజ్మెంట్ స్టడీస్లో మెయిన్ టాస్క్. సో ఇదే నేను అందుకే చెప్తున్నా, రిక్రూట్మెంట్ అంటే ఏమీ లేదు, ఆపరేషన్ ఫంక్షన్స్లో ఫస్ట్ స్టెప్ అది. ఆపరేషన్ ఫంక్షన్స్ అనేది దేనికి మనం చేస్తాం, హెచ్ఆర్ఎం మాట్లాడుకుంటున్నాం కాబట్టి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో, రిక్రూట్మెంట్ అనేది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లోనే జరుగుతుంది. సో ఇది ఒక స్టెప్. నెక్స్ట్ ఏంటంటే అసలు రిక్రూట్మెంట్ మీనింగ్, ఈ మీనింగ్ అనేది ఈ లాంగ్వేజ్లోనే రాయాలి. అంటే మీరు బుక్కిష్ నాలెడ్జ్లోనే ఉండాలి. రిక్రూట్మెంట్ అంటే నేను ఇందాక మీకు చూపించాను, రిక్రూట్మెంట్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ లైక్ దిస్ ప్రాసెస్ ఆఫ్ అట్రాక్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ ఏ జాబ్ రోల్. సో దిస్ ఈజ్ ద 1 word ఆన్సర్. కానీ అలా 1 word ఆన్సర్స్ రాస్తే వాళ్ళకి అంత ఇంపాక్ట్ ఉండదు. వాళ్ళకి ఎలా ఉండాలంటే ఒక డెఫినేషన్లో ఉండాలి మనం రాసిన మీనింగ్, మనకు అర్థమైన వేనే కొంచెం బ్రాడ్గా రాయాలి. సో రిక్రూట్మెంట్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ సర్చింగ్ ఫర్ ఏ ప్రాస్పెక్టివ్ ఎంప్లాయీస్. అంటే దానికి ఎలిజిబిలిటీ ఉన్న, ప్రాస్పెక్టివ్ మీన్స్ ఎలిజిబిలిటీ ఉన్న ఎంప్లాయీస్ అండ్ స్టిమ్యులేటింగ్ దెమ్, అంటే వాళ్ళని మోటివేట్ చేయడం, ఎంతసేపు ఆ జాబ్ మీదకి మోటివేట్ చేయగలరు. స్టిమ్యులేటింగ్ దెమ్ టు అప్లై ఫర్ ఏ జాబ్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో వాళ్ళని ఏం చేయాలి, అట్రాక్ట్ చేసుకోవాలి. ఆ జాబ్కి నేను అప్లై చేయాలి అని చెప్పి అట్రాక్ట్ చేసే దాన్ని ఏమంటామంటే రిక్రూట్మెంట్ అంటాం. సో మెయిన్లీ రిక్రూట్మెంట్స్ మీన్స్ the appointing the persons on the right position, great amount of time and energy and money will be saved.
సో ఇక్కడ ఏమనుకుంటున్నాం, అపాయింటింగ్ రిక్రూట్మెంట్ అంటే దేనికి చేస్తున్నాం, మనం ఒక పొజిషన్గా చేస్తున్నాం. మనకి ఒక పొజిషన్లో ఒక 4 మెంబర్స్ కావాలి, కానీ మన దగ్గరికి వచ్చే ఎన్ని ఉంటే అప్లికేషన్స్ ఇంచుమించు ఎక్కువగానే ఉండే, ఒక 1000 వేసుకోవచ్చు. ఒక 1000 మనం ర్యాండమ్గా తీసుకుంటే అందులో మనకు కావాల్సిన పోస్టర్స్ 4. సో వాళ్ళు ఏ రకంగా చేస్తారు, ఒక 1000లో నుంచి కొంతమందిని, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ చూసారంటే పోస్ట్స్ తక్కువ ఉంటాయి, అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో వాడు ఎలా సార్టింగ్ చేస్తాడు, అదే ప్రాసెస్ని రిక్రూట్మెంట్ తీస్తారన్నమాట. ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు, కానీ వాడి రిక్వైర్మెంట్ని బట్టే వాడు సెలెక్ట్ చేస్తాడు. సో రిక్రూట్మెంట్ మీన్స్ బై అపాయింటింగ్ ద పర్సన్ ఇన్ ద రైట్ పొజిషన్. ఒక రైట్ పొజిషన్లో అతనికి అర్హత ఉందా లేదా అన్నది మాత్రమే చూస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక టైం, ఎనర్జీ అండ్ మనీ విల్ బి సేవ్. మనకి కావాల్సిన వాడిని పెట్టుకోవడం వల్ల టైం మనకి కలిసి వస్తుంది, అంటే సేవ్ అవుతుంది. ఏ రకంగా సేవ్ అవుతుంది, సో వర్క్ వచ్చిన వాడికి వర్క్ అప్ చెప్పడంలోనూ వర్క్ రాని వాడికి వర్క్ అప్ చెప్పడంలోనూ తేడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో వర్క్ రానివాడు ఏం చేస్తాడు, ఒక వర్క్కి 2 days తీసుకుంటాడు. అదే వర్క్ వచ్చి వాడికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు హాఫ్ డేలోనే ఫినిష్ చేయగలడు, ఎందుకంటే వాడికి దాంట్లో ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కాబట్టి. సో ఈ రకంగా వాళ్ళకి టైం అండ్ ఎనర్జీ అండ్ మనీ, వీడికి 2 days ఇచ్చే శాలరీ వాడికి హాఫ్ డేకి ఇస్తే సరిపోతుంది కదా. సో ఈ రకంగా మనకి ఈ రిక్రూట్మెంట్ అనే ప్రాసెస్ వల్ల ఇవన్నీ సేవ్ అవుతాయి. దేర్ ఫోర్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ ఎ మేనేజర్ టు రిక్రూట్ హై క్వాలిటీ ఎంప్లాయీస్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద ఆర్గనైజేషన్ గోల్స్. సో ఆర్గనైజేషన్ ఇదంతా దేనికి అంటే, ఆర్గనైజేషన్ ఒక గోల్ ఇచ్చిన దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి, ఆర్గనైజేషన్ ఇచ్చిన గోల్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం రిక్రూట్ చేసుకుంటాము. అదే దేనికి, హై క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయీస్, అంటే మనకు ఉన్న దానికన్నా బెటర్ కోరుకుంటాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న పనిచేస్తున్న వర్కర్స్ కన్నా ఎంప్లాయీస్ కన్నా మనం ఇంకా కొంచెం ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళని హైర్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ద రిక్రూట్మెంట్. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీనింగ్. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఆఫ్ రిక్రూట్మెంట్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రిక్రూట్మెంట్? అసలు ఎటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి రిక్రూట్మెంట్లో అని చూస్తే, పాజిటివ్ ఫంక్షన్ ఎందుకు చెప్పుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్ ఏమనుకుంటుంది, మనం పాజిటివ్గా చెప్పాలంటే అది ఒక ఉద్యోగతని కల్పిస్తుంది, అంతే కదా ఫ్రెండ్స్. ఒక వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుంది అంటే అది దానికి ఏంటి, బయట ఓకే ఇది బాగా మంచి ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది, దిస్ కంపెనీ ఈజ్ బెస్ట్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. సో పాజిటివ్ ఫంక్షన్. నెక్స్ట్, కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక్కసారికి ఎండ్ అయిపోయింది, ఎందుకంటే ఆర్గనైజేషన్ ఒక టైంని బట్టి ఇస్తూనే ఉంటుంది, ఒక మల్టిపుల్ టాస్కింగ్స్ చేస్తుంది కాబట్టి ఒక టైంని బట్టి ఇస్తూనే ఉంటుంది. సో మనం హైర్ చేసుకోవడం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు టీసీఎస్లో చూస్తామంటే ఖచ్చితంగా ప్రతి మంత్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఖచ్చితంగా ఒకళ్ళు ఎగ్జామ్ పెడతారు, మనం అప్లై చేస్తాము, జాబ్ రోల్స్ ఒక డ్రైవ్ అనేది ఇస్తాడు ఖచ్చితంగా ప్రతి మంత్కి, లేదా 6 months 2 months. ఈ రకంగా వాళ్ళు ఇచ్చిన ఆర్గనైజేషన్ గోల్స్ని బట్టి వీళ్ళు రిక్రూట్ చేసుకుని వాళ్ళ దగ్గర కొంత సార్టింగ్ చేసుకుని అట్టే పెట్టుకుంటారు. వాళ్ళు ఎంచుకున్న తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే అవసరం వస్తుందో వెంటనే ఆ మెంబర్ని హైర్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఫర్ హైరింగ్ ద పర్సన్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో లింకింగ్ యాక్టివిటీ, ఇది లింకింగ్ యాక్టివిటీ ఎందుకంటే ఇప్పుడు ఒక రిక్రూట్మెంట్ అయింది, తర్వాత సెలెక్షన్ అవుతుంది, సెలెక్షన్ అయిన తర్వాత వాడికి ట్రైనింగ్ ఇస్తాము, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత జాబ్ రోల్ చేయిస్తాము, జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్, కంటిన్యూషన్ ప్రాసెస్ అండ్ లింకింగ్ యాక్టివిటీ, ఒకదానికి ఒకటి కనెక్షన్లో ఉంటుంది. 2-way process, definitely it is a 2-way process because recruitment 2-way process, hiring from the other persons and gives the resumes to the selection. సో రిక్రూట్మెంట్ అనేది ఏం చేస్తుందంటే, ఫస్ట్ మన దగ్గర నుంచి కొన్ని సర్టిఫికెట్స్ లైక్ మనకి రిజ్యూమ్ తీసుకుంటుంది. రిజ్యూమ్ తీసుకున్న దాన్ని ఏం చేస్తుందంటే సెలక్షన్కి పంపిస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన వాటిని వెనక్కి తీసుకుంటుంది. సో ఇప్పుడు కొన్ని కంపెనీస్ రిక్రూట్మెంట్ అని చెప్పి కంపెనీస్ ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి. కన్సల్టెన్సీస్ ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఇన్ రిక్రూట్మెంట్. ఎందుకంటే వాళ్ళు మేము మీకు కన్సల్టెన్సీస్, ఈ జాబ్ రోల్ ఇది కరెక్ట్గా ఉంది, మీరు మాకు ఎంత పే చేస్తే మేము ఇప్పిస్తాము అని చెప్పి రిజ్యూమ్స్ అవి తీసుకుంటారు, చూసారా. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ రిక్రూట్మెంట్. కన్సల్టెన్సీస్ ఆర్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో కాంప్లెక్స్ జాబ్ ఎలా ఉంటుందంటే, పర్టిక్యులర్ జాబ్ అనేది వస్తుందో రాదా అనేది గ్యారంటీ లేదు, కానీ మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ జాబ్ మీద మనం ఏం చేస్తామంటే కొంచెం ఎక్కువ అవగాహన పెంచుకుంటాం. ఆ రోల్ ఏంటి, రేపు పొద్దున ఇంటర్వ్యూ కడితే ఏమేం క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఏ రకంగా చేయాలి, మనం అప్లై చేసిన జాబ్ ఏంటి, ఈ ఎంతూజియాజంని మాత్రం క్రియేట్ చేస్తుంది. సో ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటి,
అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? రిక్రూట్మెంట్ అనేది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. సో అసలు ప్లాన్ అంటే ఏంటి? ఏ రకంగా మనం రిక్రూట్మెంట్ చేసుకోవాలి అంటే మనకి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా, లేదంటే వెబ్సైట్లో ఇవ్వాలా, త్రూ ఆన్లైన్గా ఇవ్వాలా, ఆఫ్లైన్గా ఇవ్వాలా, ఎలా ఇవ్వాలి అనేది ఒక ప్లాన్ చేసుకుంటుంది. ఆ తర్వాత రిక్రూట్మెంట్ సోర్స్, ఏ రకంగా ఏమేమి సోర్స్ కావాలి మనకి, ఎంత క్వాలిఫికేషన్ అవసరము, ఎలాంటి క్వాలిఫికేషన్స్ మనకు అవసరం, ఎక్స్పీరియన్స్ ఎంత కావాలి, ఇవన్నీ చూసుకుంటుంది. దాని తర్వాత తనకు వచ్చిన సోర్సెస్ ప్రకారం తనకంటూ కొంత ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిన తర్వాత కాంటాక్టింగ్ సోర్సెస్, తన దగ్గర ఉన్న సోర్సెస్కి మళ్ళీ ఫీడ్బ్యాక్ కాల్ లెటర్ అనేది, లేదంటే మీకు ఈ రోజు ఇలా ఇంటర్వ్యూ ఉంది కంపల్సరీగా అటెండ్ అవ్వాలని కానీ ఈ రకంగా కాంటాక్ట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఏం చేస్తుంటే అప్లికేషన్స్ ఫుల్ కాంటాక్ట్ అయిన తర్వాత అందులో వాళ్ళు సాటిస్ఫై అయిన అప్లికేషన్ వాళ్ళు కంపెనీకి పంపిస్తారు. సో దాని తర్వాత ఏమవుతుందంటే సెలక్షన్ ప్రాసెస్కి అవుతుంది. సో రిక్రూట్మెంట్ నుంచి సెలక్షన్ వరకు వెళ్ళే ప్రాసెస్నే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటాము. అంటే ఇప్పుడు మనం కంపెనీలో అడ్వర్టైజ్మెంట్ అనేది మనం చూస్తాము అని చెప్పి మనం అనుకుంటున్నాం, ఎందుకంటే మనం ఎంప్లాయీ కింద వర్క్ చేయాలి కాబట్టి. అదే ఒక ఆర్గనైజేషన్ ఎలా ఆలోచిస్తుంది అంటే ఫస్ట్ ఏ రకంగా ఎలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి అంటే తన దగ్గర ఆల్రెడీ కొంతమంది పర్సన్స్ ఉంటారు, వాళ్ళనే క్వాలిఫికేషన్ వాళ్ళదే ఉండాలి, కానీ వాళ్ళకు ఉండే స్కిల్సే ఉండాలి, వీళ్ళకన్నా బెటర్గా ఉండాలి. సో ఎటువంటి స్కిల్స్ కావాలనేది ఫస్ట్ ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత దాన్ని ఏ రకంగా మనం ఇచ్చేసుకోవాలి, ఆ స్కిల్స్ అనేది సోర్సెస్ ఏ రకంగా మనం పంపించుకోవాలి, మన దగ్గరికి ఎలా తీసుకోవాలి అనేది ఒక ప్రాసెస్ తీసుకుంటుంది. తర్వాత ఏదొస్తుంది, మన దగ్గరికి వచ్చిన అప్లికేషన్స్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేస్తుంది, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఈ జాబ్ రోల్ ఇది ఇలా అని చెప్పి మొత్తం అన్నీ చెప్పిన తర్వాత హూ ఆర్ ఇంట్రెస్టెడ్ దే ఆర్ కమ్ టు ద అప్లికేషన్ పూల్. ఆ తర్వాత ఏమవుతుందంటే డైరెక్ట్గా సెలక్షన్ ప్రాసెస్కి అవుతుంది. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈజ్ ద ప్రాసెస్ బిట్వీన్ an ఎంప్లాయ్ అండ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్. ఒక రిజ్యూమ్ దగ్గర నుంచి ఒక సెలక్షన్ ప్రాసెస్, అంటే కంపెనీలో మనకి జాబ్ వచ్చేసినట్టు కాదు, మనం చూసి ఒక అప్లికేషన్ వేసాము అని చెప్పి మనం అనుకుంటాం, కానీ కంపెనీ ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. మనం ఇందాక చూసాం ఇక్కడ సెకండ్ స్టెప్ రిక్రూట్మెంట్ సోర్సెస్, ఏ రకంగా సోర్సెస్ చేసుకుంటుంది, అదే నేను ఎలా హైర్ చేసుకోవాలి, ఎటువంటి వాళ్ళని హైర్ చేసుకోవాలని ప్లాన్ చేసిన తర్వాత ఏ రకంగా వాళ్ళని తీసుకోవాలనేది ఉంటుంది. సో సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆర్ మీన్స్ సెలెక్టింగ్ ద క్యాండిడేట్స్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో ఈ ప్రాసెస్, ఇది మనం ఇందాక మాట్లాడుకున్న రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అందులో పర్సన్స్ని అంటే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం కోసం ఈ సోర్సెస్ అనేవి యూస్ చేస్తాం. దేర్ ఆర్ 2 types ఆఫ్ రిక్రూట్మెంట్ సోర్సెస్. అవి ఏంటంటే ఇంటర్నల్ సోర్సెస్ అండ్ ఎక్స్టర్నల్ సోర్సెస్. ఇంటర్నల్ సోర్సెస్, ఎక్స్టర్నల్ సోర్సెస్. సో ఈ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది 2 typesలో జరుగుతుంది. దోస్ ఆర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సోర్సెస్. సో ఇంటర్నల్ సోర్సెస్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ అండ్ ప్రమోషన్. సో మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్గనైజేషన్. ఒకే చోట ఉంటే అది ఆర్గనైజేషన్ కాదు. సో దాని యొక్క బ్రాంచెస్ ఒక నలుమూలలో విస్తరించాలి, అంటే కంట్రీ వైడ్ ఉండాలి. సో అలాంటప్పుడు అది దాన్ని మనం ఆర్గనైజేషన్ అని చెప్తాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఇంటర్నల్ సోర్సెస్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్లో ఇప్పుడు కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, లైక్ మనం ఎగ్జాంపుల్ కింద టీసీఎస్ఏ తీసుకుందాం. టీసీఎస్లో చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, హైదరాబాద్, రాజమండ్రి, పూణే, ఇలా కొన్ని సెంటర్స్ అనేవి ఉన్నాయి, అంటే తన బ్రాంచెస్ అక్కడ ఉన్నాయి. లేదంటే బ్యాంకింగ్ సెక్టర్ తీసుకుంటే ప్రైవేట్ బ్యాంకింగ్ ఏదో ఒకటి ఏదైనా తీసుకుంటే ఇప్పుడు ఎస్బీఐ ఉంది, ఏదైనా ఒక బ్రాంచ్ అనేది ఉంటుంది ఒక్కొక్క ప్లేస్కి. సో అప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఇంకా అవసరం అవుతూనే ఉంటుంది. ఒక ఆర్గనైజేషన్కి గోల్స్ ప్రకారం అది రిక్రూట్ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, దేంట్లో ప్లానింగ్లో మాట్లాడుకున్నాం, కొంతమంది కనుక రిటైర్డ్ అయిపోయినా, ఒకవేళ డెత్ కానీ ఇలాంటివి ఏవైనా వచ్చినా మనకు అక్కడ పర్సన్ ఖచ్చితంగా రిక్రూట్ చేసుకుంటాము అని చెప్పి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. సో ఇలాంటి ఇంటర్నల్ సోర్సెస్ అంటే తన బ్రాంచ్లోంచి అదే కంపెనీలో పనిచేస్తూ ఉండొచ్చు, ఆ బ్రాంచ్లోంచి ఎక్కడి నుంచి అయినా కూడా మనం మెంబర్స్ని తీసుకోవచ్చు. సో దాన్ని ఇంటర్నల్ సోర్సింగ్ అంటారు. ఇప్పుడు హైదరాబాద్ బ్రాంచ్లో ఉన్న వాడికి పూణే నుంచి పూణేలో ఉన్నవాడి యొక్క రిఫరెన్స్ అవసరము. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజర్ ఏం చేస్తాడు, మాకు ఇలా మీ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న సో అండ్ సో మ్యాన్ కావాలి అని చెప్పి వీళ్ళు అడుగుతారు. సో ఇఫ్ ద పర్సన్ ఈజ్ అగ్రీ ఫర్ దట్ దే విల్ కమ్ టు దిస్ బ్రాంచ్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్స్ఫర్. సో అక్కడి నుంచి ఇక్కడికి సేమ్ వర్క్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది.
సో అండ్ ప్రమోషన్ అంటే ఏంటంటే ఇప్పుడు సేమ్ వర్క్ ఉంటే ఎవరు చెయ్యరు, ఖచ్చితంగా మోటివేషన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ప్రమోషన్ అంటే దే ఆర్ 2 types ఆఫ్ ప్రమోషన్, వెట్ ప్రమోషన్, డ్రై ప్రమోషన్. ఈ వెట్ ప్రమోషన్, డ్రై ప్రమోషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే, వెట్ అంటే మనకి మనీ, అంటే మనకి ఇచ్చే శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, లైక్ బోనస్, ఇంక్రిమెంట్స్ ఇలా. లేదు డ్రై ప్రమోషన్ అంటే వాడి యొక్క పొజిషన్ మారుతుంది, లైక్ అసిస్టెంట్ మేనేజర్ టు మేనేజర్, లైక్ దిస్. ఈ రకంగా వాడి యొక్క పొజిషన్ మార్చితే డ్రై ప్రమోషన్ అంటాము. లేదు వాళ్ళ యొక్క శాలరీ స్కేల్ కనుక పెరిగితే మనీ పరంగా ఉంటే దాన్ని వెట్ ప్రమోషన్ అంటాము. సో ఈ రకంగా తన బ్రాంచ్లో నుంచి తనకే తెచ్చుకోవడాన్ని ఏమంటామంటే ట్రాన్స్ఫర్ అండ్ ప్రమోషన్. ఆ పద్ధతిని మనం ట్రాన్స్ఫర్ అండ్ ప్రమోషన్ అంటాం. అది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎందుకు అంటాం అంటే తన బ్రాంచ్ నుంచి తెచ్చుకుంటుంది, బయట నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకోవట్లేదు. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంటర్నల్ సోర్స్ ఆఫ్ ది రిక్రూట్మెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ జాబ్ పోస్టింగ్. జాబ్ పోస్టింగ్ అంటే ఇక్కడ ఇచ్చిన జాబ్కి నెక్స్ట్ జాబ్కి తేడా అనమాట. ఇప్పుడు ఇందాక ప్రమోషన్ మీకు చెప్పాను చూసారా, ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ నుంచి మేనేజర్ అయ్యారు అంటే జాబ్ రోలే తేడా ఉంటుంది. ఎందుకంటే మేనేజర్ ఈ కెన్ ఆర్డర్స్ ద వర్క్ అండ్ హీ క్యాన్ కంట్రోల్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ఎంప్లాయ్ టు ఎంప్లాయ్. ఏం చేస్తాడు, ఆర్డర్ చేస్తాడు, నాకు ఈ వర్క్ ఇలా కంప్లీట్ కావాలి. అలాగే ఒక వేన్ కూడా చూపిస్తాడు, ఈ ప్రొసీజర్లో మీరు ఈ వర్క్ని కంప్లీట్ చేయండి. అసిస్టెంట్ అనేవాడు ఏం చేస్తాడు, ఈ కెన్ డూ దట్ వర్క్ అంటే ఇతను చేస్తాడు, అతను చెప్తాడు. వెంటనే ఇప్పుడు చేసేవాడు చెప్పేవాడి దగ్గరికి చెప్పేలా అయ్యాడంటే వాడికి కొంత అవగాహన అంటూ రావాలి. సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ జాబ్ పోస్టింగ్ ఈ రకంగా మనం వాడికి పోస్ట్ చేస్తాము. అంటే ఒక ట్రాన్స్ఫర్ మీద వచ్చిన వాడికి వచ్చిన వెంటనే మనకు ఒక జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తాము, అంటే మీరు ఇక్కడ ఈ రోల్లో జాయిన్ అవ్వండి అని. సో ఈ రకంగా మనం వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఎంప్లాయీ రిఫరల్స్. ఎంప్లాయీ రిఫరల్స్ అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ ద్వారా మనం జాయిన్ అవుతాము. ఇప్పుడు ఒక సో కంపెనీ ఎక్స్ అండ్ వై వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, సమ్ ఏబీసీ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకు కూడా ఒక జాబ్ కావాలి. అప్పుడు ఏం చేస్తున్నాం, అరే కాదురా ఇక్కడ ఇలా ఏబీసీ అనే కంపెనీ ఉంది, ఇందులో ఒక ఛాన్స్ ఉంది, నువ్వు రా నేను రికమెండ్ చేస్తాను అని చెప్పి మనం ఏం చేస్తామో, మనం ఆ కంపెనీకి వెళ్ళి సార్ ఇలాగా ఎక్స్ అండ్ వై అనే అతను నన్ను రిఫర్ చేశాడు, నేను అందుకే ఇక్కడ చేశాను అని చెప్పి ఎంప్లాయీ రిఫరెన్స్ ద్వారా జాయిన్ అవుతాం. సో అది కూడా తన కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ ద్వారా మనం అక్కడ రిక్రూట్ అయ్యాం కాబట్టి దాన్ని కూడా ఇంటర్నల్ సోర్సెస్ అనే చెప్పచ్చు. ఫార్మల్ ఎంప్లాయీస్. సో ఈ రకంగానే ఒక ఫార్మల్ ఎంప్లాయీస్ మీన్స్ ఫార్మల్గా ఇంకేమీ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వాళ్ళు రిక్రూట్ అవ్వడం అనమాట. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి రావడం, దాన్ని మనం ఫార్మల్ అంటాము. ఏమవుతుందంటే ఈ ఫార్మర్ ఎంప్లాయీస్ అంటే ఇప్పుడు మన కంపెనీలోనే వర్క్ చేస్తున్నారు, సో వాళ్ళు బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అప్పుడు ఏం చేస్తాం, మనం వాళ్ళ యొక్క క్యాపబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ వాళ్ళకే ఇచ్చేస్తాము, మీరు ఈ వర్క్ చేయగలరా, ఒకవేళ మీరు చేయలేని పక్షంలో నేను వేరే వాళ్ళని చూసుకుంటాము అని చెప్పి మనం వాళ్ళని తీసుకుంటాం. దేర్ ఆర్ ట్రస్టెడ్ యాజ్ ఆన్ ఇంటర్నల్ సోర్స్ బికాస్ దే హ్యావ్ రిలేషన్ విత్ ద కంపెనీ. ఇప్పుడు దీనికి మనం కరెక్ట్గా డెఫినేషన్ చూడాలి అంటే ఫార్మర్ ఎంప్లాయీస్ ఆర్ ద ఇంక్రీజింగ్లీ బికమింగ్ ఏ ఫెసిబుల్ సోర్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ యాజ్ అన్ ఎంప్లాయీ మోస్ట్లీ కాంటాక్ట్ టు ద ఫార్మర్ ఎంప్లాయీస్. సో ఈ రకంగా ఫార్మల్ ఎంప్లాయీస్ ఈ రకంగా మనం వాళ్ళని ఇచ్చేస్తాము, గ్రాప్ చేస్తాము, దాన్ని ఫార్మల్ ఎంప్లాయీస్ అంటారు. ప్రీవియస్ అప్లికెంట్స్ ఫస్ట్ ఆల్రెడీ మన జాబ్ రోల్ కోసమని కొంతమంది అప్లికెంట్స్ పెట్టేసి ఉంటారు. వాళ్ళని ఏం చేస్తాం, మనకి ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి మనం దాని ప్రకారం ఇచ్చేస్తాం అనమాట. సో దీన్ని మనం ఫార్మల్ అప్లికెంట్స్ అంటాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎక్స్టర్నల్ సోర్సెస్. సో మనకి ఇంటర్నల్ సోర్సెస్ తెలిసిపోయింది. ఇంటర్నల్ సోర్సెస్ అంటే కంపెనీలోనే జనాల్ని సర్దుకోవడం అనమాట, మనం మామూలుగా చెప్పాలంటే. సో ఎక్స్టర్నల్ సోర్సెస్ మీన్స్ ఆర్గనైజేషన్ కెన్ ఫుల్ఫిల్ ద జాబ్ పొజిషన్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ త్రూ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ టెక్నిక్స్. సో ఆర్గనైజేషన్ తనకు దాంట్లోంచి ఎవ్వరూ దానికి ఆ పొజిషన్ని భర్తీ చేయలేకపోయారు అంటే కనుక మనం బయట నుంచి హైర్ చేస్తాం బయట నుంచి. సో దాన్ని మనం 3 టైప్స్లో చేస్తాం అనమాట. ఒకటి డైరెక్ట్ మెథడ్స్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్స్ అండ్ థర్డ్ పార్టీ మెథడ్స్. సో ఈ ఎక్స్టర్నల్ సోర్సెస్ అనేది మనం 3 మెథడ్స్ ద్వారా లేదా 3 టెక్నిక్స్ని యూజ్ చేస్తాం. 1 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అండ్ థర్డ్ పార్టీ మెథడ్స్. సో ఈ డైరెక్ట్ మెథడ్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం డైరెక్ట్గా ఎవరిని తీసుకుంటాము, మన క్యాంపస్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాము, డైరెక్ట్గా తీసుకుంటాం, అది అవునా కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు
ఒక ఫోర్త్ సెమిస్టర్ కానీ మనం ఎక్కడికైనా మనకి ఇలా కంప్లీట్ అయిపోతుంది వర్క్ అనేటప్పటికి మనం ఇచ్చేస్తాము, రిక్రూట్మెంట్ అనేది తీసుకుంటాము. సో అప్పుడు డైరెక్ట్గా కంపెనీసే వచ్చి కాంటాక్ట్ అవుతాయి వీళ్ళని. దాన్ని ఏమంటామంటే మనము క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటాము. తర్వాత స్కాటింగ్, అవి వచ్చిన దాంట్లోంచి మనం కొంతమందిని తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆన్ ఫ్యాక్టరీ గేట్. దిస్ మెథడ్ ఆఫ్ పోస్టల్ అవుట్ సైడ్ ఫ్యాక్టరీ గేట్. సో దీన్ని ఏం చేస్తామంటే ఒక చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, ఫ్యాక్టరీ చుట్టుపక్కలగా ఉన్న వాళ్ళని మనం ఫస్ట్ తీసుకుంటాం అనమాట, జాబ్ వేకెన్సీస్ ఆ రోల్స్ ప్రకారం. నెక్స్ట్ ఈ డైరెక్ట్ మెథడ్స్ అంటే డైరెక్ట్గా కంపెనీ వెళ్ళి హైర్ చేసుకోవడం. అలాగే దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్యాంపస్ రిక్రూట్మెంట్, స్కౌటింగ్ అండ్ రిక్రూట్మెంట్ అయితే ఫ్యాక్టరీకి. అలాగే ఇండైరెక్ట్ మెథడ్స్ అంటే ఇండైరెక్ట్గా కంపెనీ కొంతమందిని ఇచ్చేస్తుంటుంది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్, ఎంప్లాయీస్, ట్రేడ్ అసోసియేషన్స్, ప్రొఫెషనల్ అసోసియేషన్స్, ఇలాగా కొంతమంది రిప్యూటెడ్ ఫార్మ్స్ ద్వారా ఇక్కడ ఒక జాబ్ రోల్ అనేది ఖాళీగా ఉంది, మీరు ఇక్కడికి వచ్చి రండి అని చెప్పి, ఇది ఇండైరెక్ట్ మెథడ్ అనమాట. డైరెక్ట్గా కంపెనీ చెప్పట్లేదు, ఒక ఛానల్ని మధ్యలో యూజ్ చేస్తుంది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఖచ్చితంగా అది ఒక మీడియా అనేది, న్యూస్ పేపర్స్ మీడియా అనే దాన్ని మనకి మధ్యలో ఛానల్ కింద ఎంట్రీ చేస్తుంది. సో ఈ రకంగా అది మధ్యలో ఒకరిని యూజ్ చేస్తూ ఇచ్చిన దాన్ని ఏమంటామంటే ఇండైరెక్ట్ అంటాం. అంటే డైరెక్ట్గా రావట్లేదు, ఇంకొక పర్సన్ ద్వారా, ఇంకొక ఛానల్ ద్వారా చెప్పిస్తుంది, కాబట్టి అది ఇండైరెక్ట్ మెథడ్. సో నెక్స్ట్ థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు కన్సల్టెన్సీస్ ఆర్ ద థర్డ్ పార్టీ మెథడ్స్. సో మనకి కన్సల్టెన్సీస్ని మనం ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ ది రిక్రూట్మెంట్. సో మనం ఈ వీడియోలో రిక్రూట్మెంట్ తెలుసుకున్నాము, మీనింగ్ తెలుసుకున్నాము, అసలు రిక్రూట్మెంట్కి సెలక్షన్కి ఏంటి తేడా అనేది తెలుసుకున్నాము. ఆ తర్వాత ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్, సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఏ సబ్జెక్ట్ అయినా రాస్తున్నాము అంటే తెలుసుకున్నామంటే దాని యొక్క ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్ కూడా మనం చూసుకోవాలి. సో ఇలా ఇంపార్టెన్స్ ఆఫ్ రిక్రూట్మెంట్, అసలు రిక్రూట్మెంట్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే అట్రాక్ట్ అండ్ ఎంకరేజ్ మోర్ అండ్ మోర్ క్యాండిడేట్స్ టు ద అప్లై ద ఆర్గనైజేషన్. సో ఏం చేస్తున్నామంటే ఎవరైనా నిరుత్సాహపడిపోవచ్చు, ఒక 10 జాబ్స్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిన తర్వాత మనకి రావట్లేదు ఈ జాబ్, అసలు ఏంటి ఎలాగా అని చెప్పి చాలామంది డిస్కరేజ్ అవుతారు. సో అలా చేయనివ్వకుండా ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఏ రోజు ఇది కాకపోతే అది వస్తుంది కదా, పోనీ దానికి అప్లై చేద్దాము, ఒక రాయి విసిరితే తప్పే ఉంది. సో ఈ రకంగా వెళ్తారు. క్రియేట్ ఏ టాలెంట్ పోల్ ఆఫ్ క్యాండిడేట్ టు ఎనేబుల్ ద సెలెక్షన్ ఆఫ్ ది బెస్ట్ క్యాండిడేట్స్ ఫర్ ద ఆర్గనైజేషన్. సో అది ఒక టాలెంట్, ఒక పెద్ద సర్వే అనమాట. అంటే ఒక 10 మెంబర్స్ యొక్క ఇంటెలిజెన్స్ని ఒక రూమ్లో వదిలేస్తే ఏమవుతుందో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కూడా అంతే. సో రిక్రూట్మెంట్ నుంచి సెలక్షన్ ప్రాసెస్కి వెళ్ళడం చాలా టఫ్ అండ్ కష్టం. రిక్రూట్మెంట్ ఈజ్ అ ప్రాసెస్ విచ్ లింక్స్ ద ఎంప్లాయీస్ విత్ ద ఎంప్లాయీస్. సో ఈ రిక్రూట్మెంట్ అనేది ఎంప్లాయర్స్ టు ద ఎంప్లాయీస్. ఎంప్లాయర్స్ అంటే ఎవరు? ఎంప్లాయీస్. ఇక్కడ దేర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్. ఎంప్లాయర్స్ అంటే కొంచెం హై పొజిషన్లో ఉన్న వాళ్ళని ఎంప్లాయర్స్ అంటాము. ఎంప్లాయీస్ అంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని ఎంప్లాయీస్ అంటారు. సో ఈ రెండింటి మధ్య యొక్క లింకేజ్ బాగా ఉండడానికి కూడా రిక్రూట్మెంట్ అనేది మనకి చాలా దాని యొక్క ఇంపార్టెన్స్ అనమాట. ఇంక్రీజ్ ద పూల్ ఆఫ్ జాబ్ కాంటెస్ట్ ఇన్ ద మినిమం కాస్ట్. సో తక్కువ కాస్ట్లో మనం రిక్రూట్ చేసుకునేంత ఇది తీసుకొస్తుంది. హెల్ప్స్ ద ఇంక్రీజ్ సక్సెస్ రేట్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. సో ఇది దేనికి ఫస్ట్ రిక్రూట్ చేసుకున్నామంటే కంపల్సరీగా నెక్స్ట్ స్టెప్ ఈజ్ సెలెక్షన్. సో సెలెక్షన్ ప్రాసెస్ ఈజీ అవ్వడానికి రిక్రూట్మెంట్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో అది కూడా ఒక ఇంపార్టెంట్. సో ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్.